కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో కంకర లారీల రాకపోకలు ప్రజలకు ప్రాణ సంకటంగా మారుతున్నాయి. ములగపూడి నుంచి మొదలు పెడితే రౌతులపూడి వరకు నిత్యం రద్దీగా ఉండే రహదారి ఇప్పుడు ప్రమాదాలకు వేదికగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక లోడ్లు, అతి వేగం, రోడ్లపై పెరిగిపోతున్న నల్ల పిక్కతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినబడుతున్నాయి. ఒకప్పుడు ఈ రహదారి సాధారణ ప్రయాణ మార్గం ఇప్పుడు ప్రమాదాలకు చిరునామాగా మారిందని స్థానికులు చెబుతున్నారు. కంకర క్వారీల నుంచి నిత్యం వందలాది లారీలు రాకపోకలు సాగిస్తుండటంతో రహదారిపై భయానక పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపిస్తున్నారు. అధిక లోడుతో ప్రయాణించే లారీల కారణంగా రోడ్లు దెబ్బతింటున్నాయని, లారీల నుంచి జారిపడేటువంటి నల్లపిక్కతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేనా, లారీలు వెళుతున్న సమయంలో ఎగిసిపడుతున్న దుమ్ము, ధూళితో శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారిందని గ్రామస్తులు వాపోతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన చోట అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి. అధిక లోడు, గ్రామాల మధ్య అతివేగంతో వెళుతున్న కంకర లారీలపై నియంత్రణ లేకపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే రౌతులపూడి మండలం రాఘవపట్నం పరిధిలో బ్లాక్ మెటల్ అక్రమ మైనింగ్పై స్థానిక గిరిజనులు ఫిర్యాదు చేశారు. పైడిపాల అలాగే జల్దాం గ్రామాల్లో జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్పై ఫిర్యాదులు స్వీకరించేందుకు ఎస్టీ కమిషన్ పర్యటనకు ఏర్పాటు చేశారు. అయితే ఎస్టీ కమిషన్ పర్యటనకు ముందు ఏర్పాటు చేసినటువంటి టెంట్లు, టేబుళ్లు, కుర్చీలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం కలకలం రేపింది. కమిషన్ పర్యటన అడ్డుకునేందుకే అక్రమ క్వారీ నిర్వాహకులు ఈ చర్యలకు పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంకర రవాణాలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించే వారిపై బెదిరింపులు వస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. కొండలంటే ప్రకృతికి ఒక అందమైన ప్రదేశాలు అని చెప్పొచ్చు. ఏదైతే కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ఉందో, రౌతులపూడి ఏజెన్సీ ప్రాంతంలో కొండలు, వేలాది కొండలు. ఈ ఏజెన్సీ ప్రాంతానికి కొండలు దిగి ఉన్న గిరిజన ప్రాంతాలు అయితే చాలా అందంగా ప్రకృతిని చాలా ఆస్వాదిస్తారు. ఆ టైంలో ఈ క్వారీ లారీకి సంబంధించి యాజమాన్యులు ఎవరైతే ఉన్నారో ఆ దుర్వినియోగంపై క్వారీలు వేలాది లారీలు కూడా నడిపే ప్రయత్నంలో మృత్యుంజయంగా చెప్తున్నారు. అంటే చేతులు ప్రాణాల్లో పెట్టుకుని బతుకుతున్నాం అని చెప్తున్నారు. అయితే ఇక్కడ గిరిజన వాసులు ఏదైతే ఉన్నారో మా ఊర్లు కాపాడంటే మహాప్రభువులు అధికారులకు మొరపెట్టుకున్నా కూడా ఎటువంటి ప్రయత్నం. పక్కనేమో ఏదైతే ప్రజాసేకరణ ఆ పేరుతో అయితే అధికారులు ఒక నాయకులతో తూతుకు మంత్రంగా అధికారులు ప్రజాస్వీకరణ జరిపిందని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్న కొంతమంది గిరిజన వాసులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మా, మీరు ఏరియాలో ఉంటున్నారు, వేలాది రాజులు కూడా చుట్టుపక్కల ప్రాంతాలంతా ఈ యొక్క కొండలతో ప్రాంతం పనిచేస్తున్నారు. ఎలా ఉన్నది ఇది? ఎలా అంటే సుందరకోట, బబుడికిలద్దు, అసలగిరి ఆ ప్రాంతాన్ని పెద్ద మైనింగ్ జరుగుతుంటే ఇప్పుడు అక్కడ పెద్ద నది అయిపోద్ది, పెద్ద ప్రాజెక్ట్ అయిపోతే అది దబ్బాది, సార్లంక, తర్వాత మాతయ్యపేట, పైడిపాల, రౌతులపూడి, తర్వాత అన్నవరం, ఇవన్నీ కూడా తమిళనాడులో, వైనాడులో ఎలా కొట్టుకుపోయారో అలా ఏ టైంలో కొట్టుకుపోతారో తెలియదు. పెద్ద లోతు అయిపోద్ది, వేల లారీలు వెళ్తున్నాయి రోజును. కానీ ఆ లారీల వల్ల మనుషులు ఇటు కూడా వెళ్ళడానికి అవుతలేదు. పెద్ద ధూళి పోసేస్తున్నారు, తక్కువ ధూళి కాదు, వేల మీద వెళ్తుంటే మనుషులు ఇటు కూడా వెళ్ళడానికి అవుతలేదు. దాంతో ఏంటంటే ఒక మనిషి చచ్చిపోతే 4 లక్షలు ప్రకటింటున్నారు. 4 లక్షలు ప్రకటింటే తల్లికి రక్షణ, భార్య బిడ్డలకి రక్షణ. అలాంటిది ఒక మగవాడు ఒక చెరుపట్టుకెళ్తే 1 లక్ష రూపాయలు తెచ్చుకుంటాడు ఒక సంవత్సరానికి. అలాంటిది 4 సంవత్సరాలకి 4 లక్షలు తెచ్చుకుంటాడు. అలాంటి వాడు ఈ 60 సంవత్సరాలు బతుకుతాడు, ఒక 40 సంవత్సరాల కుర్రాడు. ఆ 40 సంవత్సరాల వయసుకి 4 లక్షలు ఇచ్చేస్తే మరి ఆ భార్య ఇంట్లో నుంచి బయటకు వెళ్తా, ఆవిడ ఎలా బతుకుతుంది? తర్వాత ఒకటి తండ్రి హెల్మెట్ పెట్టుకుంటాడు బండి మీద వెళ్ళేటప్పుడు. తండ్రికి హెల్మెట్ ఉంటది, భార్య బిడ్డనే ఎత్తుకుంటుందా, బిడ్డనే పట్టుకుంటుందా, తర్వాత ఆవిడే కప్పుకుంటుందా, బిడ్డనే కప్పుకుంటుందా? అక్కడ రక్షణ లేదు. వాళ్ళు ఏమైపోతున్నారో తెలియదు, తక్కువ తూలు పడదు, ప్రాణాలు ఎక్కడ పోతున్నాయో తెలియదు. వర్స్ట్ గా వెళ్ళిపోయిన తర్వాత ఒక పెద్ద మనుషులు వెళ్ళాం, మైనింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆఫ్లైన్ ట్రై చేసిన తర్వాత అక్కడ ల్యాండ్ మేము ఇచ్చుకున్నాం, మీరు ఇక్కడ అడగడానికి మీకు హక్కు లేదు, వెళ్ళిపోండి బయటికి, మీకు సంబంధం లేదని చెప్పారండి. సరే అనేసి చెప్పగలగల్లా వచ్చారండి, కొంతమంది నాయకులు వచ్చారండి, టీడీపీ నాయకులు వచ్చి
టీడీపీ నాయకులు వచ్చి ఆపారండి. ఆపిన తర్వాత ఇక్కడ అంటే బాగోదని పబ్లిక్ రోడ్డుకి వచ్చి పబ్లిక్ రోడ్ లో ఆపామండి. ఆపిన తర్వాత వెంటనే పోలీసులు ఎవరితో వచ్చారండి. అలాంటప్పటికే 15 రోజులు, నెల 15 రోజుల దాకా తోమారండి. ఎలాంటి అధికారులకి ఏదైతే అమరావతిలో అధికారులకి గతంలో కొంత మంత్రులు కూడా మొదలుపెట్టుకునే ప్రయత్నం చేసినారు. ఇప్పటి వరకు కూడా న్యాయం జరగలేదని చెప్పారు. ఏ టైంలో ఎప్పుడెప్పుడు ఏదైనప్పుడు కూడా మా ప్రాంతం సురక్షితంగా ఉంచాలని చెప్తున్నారు. అయితే గిరిజనులు రాబోయే భవిష్యత్తుకి ఇలాంటి కొండల మొత్తం మట్టి మాఫీ అంతా మైనింగ్ అంతా మాట్లాడితే తీసుకుపోతే రాబోయే తరాలకి ఏమి ఉపాధి ఉండదని చెప్తారు. ఇది మొత్తం మీద గ్రామస్తులు అయితే ఆరోపిస్తున్నారు. చిన్నతో సిద్ధు రాజు, కాకినాడ.